భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే మాత్రం ఖచ్చితంగా జరిగేది ఇదే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిలియన్ విషయాలతో ఆందోళనగా ఉంటే వాటిని స్వయంగా నేను పరిష్కరిస్తాను అని చెప్పి నీకు నేనున్నాను అన్న భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలి. పూర్తి చేయాల్సిన రేపటి ఇంటి పనులను ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులతో చేసిన సంభాషణలు ఆమె మదిలో ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలి. జీవితంలో సగభాగం ఏదో కోల్పోయినట్లు ఉంటారు. దానికి కారణం కనుక్కొని ఆమె టాస్కులన్నీ కూడా పూర్తి చేయగలగాలి. ఇంటి పనిలో సహాయం చేస్తానని చెప్పడం, ఆమె భావాలను అర్థం చేసుకొని నీకు నేను ఏదైనా సాయం చేయగలనా అని ప్రేమగా అడగాలి. రాత్రి తింటానే పడుకోకుండా భోజనం చేసిన తర్వాత కాసేపు జాగింగ్ చేస్తూ ఆమె మనసులో ఏముందో పరిష్కరించేలా మీరు మాట్లాడాలి. గోడపై పెద్ద క్యాలెండర్లు సెటప్ చేసి రేపేం చేయాలో నోట్ చేసుకొని భర్తగా ఆమెకు పూర్తి సాయం చేయండి. మీ సాయాన్ని అందించండి. ఇంటి పని, పిల్లల సంరక్షణ గురించి నేను నీతో సమానంగా పనిచేస్తానని ధైర్యాన్నివ్వండి. ఆమెకు చెప్పండి. ఇక రాబోయే బర్త్డే గుర్తు చేసి గొప్పగా సెలబ్రేట్ చేసుకుందామని ఆమెకు చెప్పండి. ఆమె సంతోషంగా ఉప్పొంగిపోతుంది. ఆమె మనసులోని గందరగోళంగా ఉన్న విషయాలను ఎంత ఎక్కువగా పరిష్కరిస్తే ఆమె మీ వైపు మనసుని మళ్లిస్తుంది. ఆమె ఆందోళన తొలగిస్తే మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది. మాట్లాడుతూ ఆమె హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. కోరిక శారీరమైనది కాదు, భావోద్వేగపూరితమై నదిగా ప్రేరేపించాలి. దీనివల్ల ముఖ్యంగా స్త్రీలు బాగా కూడా భావప్రాప్తి పొందుతారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు కూడా. ఆమెకున్న అభద్రతా భావాలు, భయాలు అన్నీ కూడా తొలగించి ఒక్కసారి ఆమె చెప్పేది వినండి. ఆమెతో మీ హృదయాన్ని పంచుకోండి. ఆమెను నమ్మండి. భౌతికంగానే కాదు, నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పగలగాలి. మీ కలలు, భయాలు, ఒకప్పుడు ప్రేమించిన వాటిని అన్నీ కూడా ఆమెకు తెలియజేయాలి. స్పష్టంగా చెప్పాలి. పిల్లలతో సున్నితంగా ఉండండి. మీ పిల్లలను కౌగిలించుకోండి, ముద్దు పెట్టుకోండి, కథలు చెప్పండి. వారి స్థాయికి దిగి కంటికి రెప్పలా వాళ్ళని చూసుకోవాలి. ఆమెకు ప్రపంచంలోనే అత్యంత విలువైనవిగా భావించే వాటిని మీరు విలువైనవిగా భావిస్తే ఆమె హృదయం ప్రేమతో ద్రవింపచేస్తుంది. ఆమె నేను సురక్షితంగా ఉన్నానని, నేను మానసికంగా బాగున్నాను అని నమ్మేలా మీరు ప్రవర్తించాలి. నమ్మకాన్నివ్వాలి. ఒంటరిగా ఉన్నావనే భావన తొలగించి నీకు నేనున్నాను అన్న భరోసానివ్వండి. పగటిపూట తగినంత ఆప్యాయత ప్రదర్శిస్తే రాత్రి మీకు స్వర్గంగా ఉంటుంది. మెడభాగంలో ముద్దు పెట్టుకోండి. ఆమెను పొగడ్తలతో, అభినందనలతో ముంచెత్తండి. జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భార్య పట్ల మీరు శ్రద్ధగా ఉండి ఉద్రేకం కలిగిస్తూ మంచిగా మాట్లాడుతూ ఉండాలి. కలిసి నవ్వండి. వెర్రి పనులు చేస్తూ మీ భార్యను నవ్వించండి. ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. బంధం బలపడుతుంది. నిజాయితీగా నవ్వడం వల్ల త్వరగా కోరికలతో వేడెక్కుతుంది. ఎదలో కోరికలు రావాలనుకుంటే సుగంధ వాసన వచ్చే వాతావరణాన్ని కల్పించాలి. అర్థమైంది కదా? ఈ 10 అడుగులు మీరు దాటారు అంటే భార్యాభర్తల బంధం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చారా, ఆ జీవితం, ఆ సంసారం సర్వనాశనమని తెలుసుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.